ప్రారంభ ఆశీర్వాద ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర, పరలోక భూలోక సృష్టికర్త, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మేము మిమ్ము స్తుతించి ఘనపరుస్తున్నాము. మా గుంటూరు పీఠం 74 వసంతాలు పూర్తి చేసుకుని 75 వసంతంలోనికి అడుగిడుతూ ప్లాటినం జూబిలీ వత్సరపు ప్రారంభ దిన శుభ సమయాన మిమ్ము కీర్తించు కృతజ్ఞతాస్తుతులు అర్పించుతున్నాము. ఈ సుదీర్ఘ కాలంలో ఎందరో పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, ఉపాధ్యాయులు తదితర సహోదరీ సహోదరులు నిస్వార్థ కృషి సల్పి మేతరాసన అభివృద్ధికి సహకరించారు. వీరి ద్వారా సువార్త బోధలు, విద్యా వైద్య సంస్థలు, పలు రకాల సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, బాలబాలికలకు వసతి గృహాలు, పేదలకు గృహ నిర్మాణం, మహిళా మండలాలు, ఎత్తిపోతల పథకాలు, మంచినీటి పథకాలు, యోజన కార్యక్రమాలు మొదలగు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దైవ మానవ సేవ చేయగలందులకు మీరందించిన హేరాళ కృపావరములకు మా పాలక పునీతురాలైన చిన్న తెరేసమ్మ గారి సహాయ సహకారములకు మా హృదయపూర్వక వందనములు అర్పిస్తున్నాము. సర్వాంతర్యామి, కళకల్లాడుతున్న పచ్చని ప్రకృతి వాతావరణంలో చారిత్రక కొండవీటి కొండల దాపున మా యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడానికి ప్రేరణ కలిగించినందుకు మా కృతజ్ఞతలు. గడిచిన 6 సంవత్సరాల కాలంలో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 1700 మంది విద్యార్థులతో అలరారుతున్నది. ఉత్తమ అధ్యాపక బృందం, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు, చక్కని క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్య, ప్రసిద్ధికెక్కిన పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కళా నైపుణ్యాలు మొదలగునవన్నీ మీరు మాకు ప్రసాదించినందులకు మా కృతజ్ఞతలు. కృపగల సర్వేశ్వర, ఈ కళాశాలకు విశాలమైన భవన సముదాయం, చక్కని రూపురేఖలతో అందరినీ ఆకర్షించే ఆకృతిని ప్రసాదించినందులకు మీకు వందనాలు అర్పిస్తున్నాము. విశ్వమాత పండుగ దినమైన డిసెంబర్ 8వ తేదీ 2006వ సంవత్సరంలో ఈ కళాశాలకు పునాది రాయి వేసినప్పటి నుండి ఈనాటి వరకు ఏ ఆటంకం, అపాయం లేకుండా భవన నిర్మాణం కొనసాగినందులకు మీకు మా స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాము. ఈ భవన నిర్మాణ విషయంలో తమ వంతు సహాయ సహకారములు అందించిన దాతలు, గురు పొంగవులు, ఇంజనీరు, బేలుదారు మేస్త్రులు, పనివారులు తదితరులకు మా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరందరినీ శాంతి సమాధానములతో ఆయురారోగ్యములతో దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రేమగల సర్వేశ్వర, ఈ కళాశాల అభివృద్ధికి తమ సేవలు అందిస్తున్న డైరెక్టర్, సహాయ డైరెక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సహాయక బృందం మొదలగు వారందరినీ దీవించమని మేము అర్థిస్తున్నాము. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ అతిథులు, పెద్దలు, పిన్నలు అందరినీ ఆశీర్వదించమని వేడుతున్నాము. ఇతర విద్యను అభ్యసించే విద్యార్థులు ఏకాగ్రతతో, అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో తమ భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకుంటూ సంఘంలో ఉత్తమ పౌరులుగా తమ బాధ్యతలను ఆత్మార్పణతో ఆదర్శవంతులుగా వెలుగొందేలా దీవించమని మేము వేడుకొనిస్తున్నాము. మరియ తల్లి విశ్వమాత సహాయ సహకారాలతో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా
ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. The inauguration and blessing of the building will take place. The chief guest, the distinguished guest and the special guest along with the chairman will proceed to the main door at the entrance of the building. Bishop Pulimera Jayarao of Yelur will inaugurate and bless the Vishwamata Mandiram in front of the building. Dignitaries of the day made their way to help us and inaugurate this college building in a highly significant and insightful fashion. Please honor the dignitaries of the day by joining your hands. Once again, I request the members of the gallery, please honor the dignitaries by joining your hands. We are honored to have with us
The Honorable Chief Guest Professor L. Venugopal Reddy, the Chairman of Andhra Pradesh State Council of Higher Education, the distinguished guest Dr. Tulsiram Das Garu, the Vice Chancellor of JNU, His Excellency Most Reverend Dr. Garibari, Bishop of Guntur Diocese, Babala, Archbishop of Hyderabad, Most Reverend Dr. Govind Joji, Bishop of Nalgonda, the Archbishop of Hyderabad. Please, sir. Thank you, sir. Most Reverend Dr. Govind Joji Garu, Bishop of Nalgonda and Apostolic Administrator of Vijayawada. Please, sir.
Mr. T. Chinnapreti garu, the engineer. Please. Thank you everyone. It's time for the lighting of the lamp. I am pleased to invite the dignitaries of the day, Most Reverend Dr. Galibali Garu, our dear founder chairman, Professor L. Venugopal Reddy Garu, the honorable chief guest, Dr. G. Tulsiram Das Garu, the distinguished guest, Most Reverend Dr. Tumma Bala Garu, the Archbishop of Hyderabad, and Mr. G. Chinnapreti Garu, the engineer, to light the lamp. Please, sir. Tamasoma Jyotirgamaya Mrityorma Shanti Shanti Shanti. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈనాటి ఈ సభా ప్రాంగణానికి ఈ కాలేజీ మేనేజ్మెంట్ తరఫున, నా తరఫున, మా ప్రీతమ ప్రిన్సిపల్ గారి తరఫున, అధ్యాపకేతర బృందము తరఫున, మా విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ 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 మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి గారికి మా కళాశాల తరఫున ఘనమైనటువంటి హృదయపూర్వక స్వాగతం. ఈనాటి కళాశాల నూతన భవన సముదాయంను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారికి మా ఘనమైనటువంటి హార్దిక స్వాగతం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ వైస్ ఛాన్సలర్ గౌరవమైనటువంటి డాక్టర్ తులసిరామ్ దాస్ గారికి మా ఆత్మీయ ఈ నూతన భవన సముదాయంపై దేవుని ఆశీస్సులు కురిపించడానికి, మాకు ఆధ్యాత్మిక ప్రార్థనా శక్తిని అనుగ్రహించడానికి వచ్చేసినటువంటి ఆధ్యాత్మిక పెద్దలు, పీఠాధిపతులు, మహాఘనత వహించిన హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ డాక్టర్ తుమ్మా బాలగారికి, నల్గొండ పీఠాధిపతి శ్రీ శ్రీ గోవింద జోజి గారికి, నెల్లూరు పీఠాధిపతి శ్రీ శ్రీ దూరమైన మోజేస్ ప్రకాశం గారికి, ఏలూరు పీఠాధిపతి శ్రీ శ్రీ పులిమేర జయరావు గారికి మా హృదయపూర్వక
స్వాగత సుమాంజలి. ఈ కార్యక్రమానికి మా విశేష అతిథులుగా విచ్చేసిన గౌరవనీయటువంటి ఎన్ నాగేశ్వరరావు గారికి మరియు గౌరవనీయటువంటి శ్రీ కె వెంకటరమణ గారికి, శ్రీ వి చైతన్య గారికి, శ్రీ ఎన్ కృష్ణమూర్తి గారికి మా స్వాగత సుమాంజలి. మాతో ఎల్లప్పుడూ వెన్నంటి మా కళాశాల ప్రోత్సాహానికి, తోడ్పాటుకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ప్రియతమ విద్యార్థులకి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి హృదయపూర్వక సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అదేవిధంగా ఎంతోమంది పెద్దలు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మా మధ్య విచ్చేసినటువంటి వారందరికీ మరొకసారి ఘనమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. మారుతున్న సమాజంలో ఎన్నో పోకడలు వస్తున్నటువంటి ఈ సమయాలలో మా శ్రేయస్సును ఎల్లప్పుడూ కాంక్షించే మీడియా ప్రతినిధులకు, మా దైనందిన జీవితంలో భాగస్వామ్యమైనటువంటి వార్తా ఏజెన్సీలకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. It's my pleasure to welcome our dear principal, Dr. K. Vijay Bhaskar Reddy Garu, to present the college report. Good evening to all dignitaries on and off the stage and all other invitees. At the outset, I would like to thank Professor Venugopal Reddy Garu, Chairman, APSCI, Hyderabad, for accepting our invitation and gracing this occasion as chief guest in spite of his hectic schedule. I also would like to thank Professor Tulsi Ramdas Garu, Vice Chancellor, JITU Kakinada, for accepting our invitation to be with us and invest his valuable time, and also would like to thank the distinguished personalities, Most Reverend Tumma Bala Garu, Archbishop of Hyderabad, Most Reverend Dr. Govind Joji, Bishop of Nalgonda and Apostolic Administrator of Vijayawada, Most Reverend Dr. Moses Doraboina Prakasham, Bishop of Nellore, and Most Reverend Udumula Bala, Bishop of Warangal, Most Reverend Kolimira Jayaragaru, Bishop of Yelloor, and Mr. Bala Reddy Garu, Chief Managing Director, ICSA India Limited, and Nageshwara Garu, President of Peace Educational Institutions, Mongol, Mr. Venkatramana, Head HR, Symphony Software, Hyderabad, Mr. V. Chaitanya, Head HR, NetExcel India Limited, and Krishnamurthy Garu, South Regional Manager, HCL Infosys Limited. It's my pleasure to, on this occasion, to present the report of this college. This college was established in the year 2008 with a sanctioned intake of 240. The branches in which BTech course was offered were EEE, ECE, CSE and IT. In the year 2009, MBA program was started with 60 intake. MTech in ECE with VLSI design specialization and CSE was started in the 2012, and MTech in ECE started in the 2013 with the specialization of embedded systems, and MTech Civil Engineering also started in 2013. As of now, the sanctioned intake is 480 in BTech with the branches of Civil, Mechanical, EEE, ECE and CSE, and MTech program with an intake of 96, MBA with 60. It is splendid to mention that the college has a record of absolute filling up of the seats right from the inception in all the courses, which is a rare achievement enjoyed by very few colleges during the recent years. For imparting quality education, it is essential to have highly qualified and experienced faculty members.
We are fortunate enough to have such a team who spares no effort to bring the best out of what little they could know of right from its inception. Though the college was started in 6 years back, we have some faculty members having more than 28 years of teaching experience. For an engineering college, it is essential to have faculty members who have experience in industry so that the students are exposed to the real world industrial environments. I am glad to inform you that we are some faculty members having experience in both industry and academics. We believe in that learning is not an instantaneous task and it is a lifelong problem. Teachers should not confine themselves to what they had learned during the student days. They have to update their knowledge from time to time and get exposure to the latest trend in their fields of specialization and hone their skills and become dexterous. One best way of doing this is attending and presenting the papers in conferences and preparing the paper for publication in journals. It is worth mentioning here that more than 35 faculty members have presented their papers in various conferences to their credit. We do believe that faculty members should be sponsored to the training program to update their knowledge and qualification and thereby improving the quality of teaching. The Srimati M. Umadevi has been awarded PhD by the Central University in the year 2009. Sri S. Satish have awarded PhD by Andhra University in the year 2012. Apart from the faculty position, another factor that influencing the quality is technical education ability of the students and their performance. The pass percentage of the students is as follows. BTech 2011 and 12 90%, BTech 12 and 13 95%. In PG, MBA in 2011 and 12 as well as in 2012 and 13 we got 100%. Students should improve and enhance their skills in their chosen fields of specialization in addition to their prescribed syllabi. This aspect is judged based on the participation of students in the paper presentation contests, seminars, technical quiz, designing and development of workable devices, etc. Every year, college is organizing in social services and show their attitude towards the society. They are organizing in blood donation camps twice in a year, one in October and the other in the March. The support of the students for this activity is highly appreciable and exemplary. One quite interesting aspect that is noticed is Nirmala Hrudaya Orphanage, Pirangipuram, and collected 1 lakh rupees to provide help to the old age home run by the Little Sisters of the Poor at Nambur, Guntur. In support with the same Foundation for Children in Need and benediction of Honorable Chairman, Most Reverend Dr. Galibali Garu, the Tom, Chitta and Geeta Yeruva are helping the 86 Catholic students, those who are studying in the college, which are very poor, by donating 24,000 each for pursuing their courses since 2011. Another area where the college is taking initiative is providing the placement for the students. We believe that the college should take up the responsibility of providing the placement for the benefit of the student. In spite of the recession prevailing all over the world in the service sector for professional courses, we are successfully placing 173 candidates in the 2012 and 97 in the 2013, and for the current year up to now 27 were placed and many more. Companies ought to be visited within 2 months, and I am confident of achieving the target of very good percentage of placements with the matchless and meticulous involvement of the management. We have
already established a name as one of the institutions to reckon with the importing technical education in this region. In the year to come, we aim this to be best institutions in the region in importing not only the technical education but also molding students to equip themselves with the confidence and courage required to face the world with full of challenges, where the graduates of this institution would successfully translate their theoretical knowledge to the practical realities and bring laurels to the institution. The vision of this institution for the coming years, MBA work is under progress. Hope we can complete it by the next academic year. Increasing intake from the civil and ECU from 120 to 180 to get accreditation for some of the multinational companies like TCS, Wipro, etc. Collaboration with the foreign universities to exchange academics and knowledge in technical aspects. Bringing the soft skills to the corporate level and establishing the college offices at the Bangalore and Chennai. Thanking the Almighty and all those who helped directly or indirectly for the development and the growth of this college. Thank you, thank you, thank you. మహాత్మా గాంధీ గారు చెప్పేది ఏమిటంటే, తన హృదయంలో ప్రేమ లేనివాడే నిజంగా పేదవాడు. తన హృదయంలో ప్రేమ లేనివాడే నిజంగా పేదవాడు. దేవుని పట్ల ప్రేమ, సాటి మానవుని పట్ల ప్రేమ, అటువంటి ప్రేమ హృదయంలో లేనివాడు నిజంగా పేదవాడు. దాన్ని గూర్చి మన ప్రజలు అంతగా ఆలోచించరు. ఈ లోక సంపదలో లేకపోయినను గుణ సంపద గల పేదవారు, ఈ లోక సంపదలో లేకపోయినను గుణ సంపదలు గల పేదవారు నిజంగా భాగ్యవంతులు. గుణ సంపదలు గల పేదవారు నిజంగా భాగ్యవంతులు. ప్రేమను నోచుకోలేని వారు, మానవత్వం లేని మనుగడ సాగించేవారు ఆంతరంగమందు నిరుపేదలే. ప్రేమను నోచుకోలేని వారు, మానవత్వం లేని మనుగడను సాగించేవారు ఆంతరంగమందు నిరుపేదలే. చాలా లోతుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మదర్ తెరేసా గారు ఇలా అన్నారు, ఎంత అనే దానికంటే ఎంత ప్రేమతో చేసేవనేది ముఖ్యం. ఎంత చేసేవనే దానికంటే ఎంత ప్రేమతో చేసేవనేది ముఖ్యం. అందుకే ద్వారం వద్ద ఇప్పుడే ద్వారాన్ని తెరిచాం, ఆశీర్వదించాం. ఆ ద్వారం వద్ద 2 గొప్ప పిక్చర్స్ ఉన్నాయి. ఆర్టిస్ట్ వేసినటువంటి పిక్చర్. ఒక గోడ ప్రక్క మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ ఫైటర్స్ని ముందుకు నడిపిస్తూ చూపించేటువంటి పిక్చర్. అది ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి ప్రయాణం చేసేటప్పుడు ఒక మాన్యుమెంట్ ఉంది, గవర్నమెంట్ వారు పెట్టినటువంటి మాన్యుమెంట్, ఫ్రీడమ్ ఫైటర్స్ మాన్యుమెంట్. దాన్ని ఇక్కడ మేము చిత్రీకరించాం. రెండో ప్రక్క మదర్ తెరేసా గారి పిక్చర్. మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ ఫైటర్ మూమెంట్ని లీడ్ చేసే దాని కింద వి సెల్యూట్ ద ఫ్రీడమ్ ఫైటర్స్, వి సెల్యూట్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ మన విద్యార్థులు అలానే మనందరం చేయవలసింది, వీ హ్యావ్ టు
gain or attain freedom from our own evils. Evils within ourselves and evils within our society. That is why that picture saluting the freedom fighters should give an inspiration, ప్రేరణ. ప్రతి విద్యార్థులకు ప్రేరణ అనేది కలిగించాలి. మన జీవితంలో స్వతంత్రం లభించాలి. అనేక అనర్థాలు, స్వార్థం, అంధకార శక్తులు, వీటన్నిటి నుంచి మనకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది కలగాలి. అందుకొరకై సంఘంలో మనం శ్రమించాలి. అలానే మదర్ తెరీసా గారు వారు ప్రేమ, పేదల పట్ల చూపించినటువంటి ప్రేమ, అనాథలు, నిర్భాగ్యుల పట్ల వారు చేసినటువంటి నిస్వార్థ సేవ, అది కూడా అందరకు విద్యార్థులకు అనుదినం ప్రేరణ కలిగిస్తూ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ 2 పిక్చర్స్ని అక్కడ పెట్టాం. వీరిద్దరూ అలానే ఎందరో మహానుభావులు వీరిద్దరి పిక్చర్స్ మనం చూసినప్పుడు వారిలో గుణ సంపదను మనం గుర్తించాలి. అలాంటి గుణ సంపద నీవు కలిగినప్పుడు నీ జీవితం వెలుగుమయమవుతుంది. కనుక అలాంటి వెలుగును నీవు ఈ విద్యా జీవిత కాలంలో సంతరించుకోవాలి. అట్టి వెలుగునే నీవు ఈ ప్రపంచంలో ప్రసరింప చేయాలి. జ్ఞాన సంపద పాఠాల నుంచి వచ్చేది, విజ్ఞాన సంపద దైవీకమైంది, గుణ సంపద ఉత్తమ క్వాలిటీస్, మంచి గుణగణాలు మనిషి జీవితానికి చాలా చాలా అవసరం. ఈ 3 సంపదలు, జ్ఞాన సంపద, విజ్ఞాన సంపద, గుణ సంపద ఉంటే నీ జీవితం వెలుగుమయమవుతుంది. నీవు ఎంతో శాంతి సమాధానాలతో, సంతోషంతో జీవించగలవు. ఇతరులకు ఎంతో మేలు చేయగలవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలేజీ నిర్మాణానికి భూసేకరణ ముందు అవసరం. ఆ భూసేకరణ కొరకై ఎన్నో ప్రయత్నాలు చేశాం. చాలా ప్రదేశాలు పరిశీలించాం, వెదికాం. చివరకు ఒక సోదరుడు మిస్టర్ నాగిరెడ్డి గారు ఈ భూమిని ఇక్కడ సూచించారు. అప్పటికే కొద్దిగా ప్లాట్లు వేసి ఉన్నటువంటి భూమిని వారు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారని మాకు చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చారు. మేము ఈ భూమిలో అడుగుపెట్టి 10 అడుగులు వేయగానే నాకొక ప్రేరణ కలిగింది. దిస్ ఈజ్ ద ప్లేస్ which I have chosen. Take it and start the college. That is the inspiration I received when I entered this land just after making a few steps. అలా ఈ భూసేకరణ అనేది జరిగింది. 15.5 acres ఆఫ్ ల్యాండ్. ప్రారంభ దశలో ఈ భూసేకరణ విషయంలో సహకరించిన వారందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ప్రారంభ దశలో ఈ భూసేకరణ విషయంలో కానీ, మరి ముఖ్యంగా భవన నిర్మాణ విషయంలో మా ప్రొక్యురేటర్గా పనిచేస్తున్నటువంటి ఫాదర్ ఫాతిమా మరెడ్డి గారు ఎంతగానో కృషి సలిపారు. అక్కడ ప్రొక్యురేటర్గా ఉంటూ ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ ఉండేవారు. అలానే ప్రభుత్వం నుండి కళాశాల ఆరంభించడానికి అనుమతిని కూడా తీసుకుని రావడానికి వారు ఎన్నో విధాల కృషి సలిపారు. అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలను సంప్రదించి వారు అనుమతిని తీసుకుని వచ్చారు. కనుక వారు చేసిన కృషికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే గుంటూరులో HIV AIDS ప్రోగ్రాం
నిర్వహించడానికి వారికి ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ పరిచయం వలన 25 లక్షలు ఆంధ్ర బ్యాంక్ వారి నుండి విరాళంగా తీసుకుని రావడానికి వారు సహకరించారు. వారు ఈ సందర్భం లేకపోవడం విచారం. వారికి మా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే చీఫ్ మేసన్స్ ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు, పెయింటర్సు అండ్ అదర్ వర్కర్స్, పనివారు ఎందరో ఉన్నారు. వీరందరూ 6-7 సంవత్సరాల పాటు చాలా కృషి సలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఓర్చుకొని చివరి వరకు నిలబడి దీన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. పనివారు ఎందరో ఉన్నారు. వారందరి తరపున మేము ప్రత్యేకంగా కె సత్యం గారిని, ఎం జోజి గారిని, ఎం శాంతయ్య గారిని, ఎం మస్తానివాల్ గారిని, శివరాం ప్రసాద్ గారిని అభినందిస్తూ, వారి ద్వారా తక్కిన పనివారందరినీ కూడా అభినందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పలువురు పలు విధాలా సహకరించారు. అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. ఇది 6వ సంవత్సరం, 10th యానివర్సరీ అనగా 4 సంవత్సరాలు ఉంది. 10th యానివర్సరీ కల్లా 3000 విద్యార్థులతో కళకళలాడుతూ అభివృద్ధి చెందాలని మేము ప్రార్థిస్తున్నాం. భగవంతుని మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. Bishop of Guntur, Chairman, Universal College of Engineering and Technology, Perecherla, Guntur, Professor L. Venugopal Reddy, Chairman, Andhra Pradesh State Council of Higher Education, Chief Guest of this evening function, Dr. G. Tulasi Ramdas, Vice Chancellor, JN2UK, Kakinada, distinguished guest for this evening function, dear bishops, 3 present here, the guests of honor, the special guests on the dais, their administrators, management, the staff and the students of this college, dear the parish priest Perecherla, dear Reverend Fathers, a special reference to the diocesan clergy of Guntur Diocese, the religious, both men and women, and all the guests of honor today, especially invitees, a dear media personnel, and dear friends, on the occasion of Platinum Jubilee year of Diocese of Guntur, and also the blessing and inauguration of the college building today, on behalf of the bishops present here and on behalf of APBC Council, I express and extend our hearty congratulations, prayerful wishes to Bishop Kalibali, the Bishop of Guntur, for providing such a beautiful building for the engineering college. I know to start an engineering college and to go ahead with it, how difficult it is, but I know how much hard work he has put in.
Bishop Galibali did not leave any stone unturned in his efforts to procure the necessary money. How he was going abroad and all that. That's why I express our great appreciation to him. We know Church in Andhra Pradesh in all dioceses. We have gone to all the corners of the villages throughout the Andhra Pradesh and bringing education to the doorsteps of our villages, inviting all the religious and starting high schools, primary schools, high schools, and things like that. Once we realized that we have sufficiently taken care of school education up to high school, then the question came to us, what next? What is the future of our Catholic children, students, especially referring to rural areas? Then the idea came, of course, the higher education and professional colleges initiated by Warangal Diocese and Guntur Diocese, followed by Hyderabad Diocese, and we have taken it very seriously and went for these colleges and also professional courses like B.Ed, engineering, and also attempts were made for Merit College, not yet successful. Because of this, today we are so happy and proud that from our own rural areas, hundreds, maybe thousands, are abroad, well settled. That is our great joy and happiness and pride. Supposing this step was not taken, initiated and taken, what would have been the future of our Catholics? ప్రియుల మిత్రులారా, ఎందుకంటే తెలుగులో చెప్పాలని చెప్పేసి, ఎందుకంటే గుంటూరు నడిబొడ్లో ఉన్నటువంటి కాలేజ్ ఇది. చాలామంది పేరెంట్స్ వచ్చారు, చాలా సంతోషం. అందుకని ఒక 2-3 నిమిషాలే వారికి ఒక చక్కటి సందేశాన్ని అందించి ముగిస్తాను. విద్య లేని వాడు వింత పశువు అని మనం నేర్చుకున్నాం, అందరికీ తెలుసు. నేను కొంచెం మార్చి చెబుతుంటాను. విద్య లేని వాడు వింత పశువే కాదు, ఈ రోజుల్లో సంతలో పశువు అవుతున్నాడు. అవును, సంతలో పశువు పరిస్థితి మనందరికీ తెలుసు. ఎవరో దగ్గర రానివ్వరు, అందరు తరమగొట్టేస్తారు. అలానే విద్య లేకపోతే మన కథోలిక సమాజం, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజానీకం, మన తెలుగు బిడ్డల పరిస్థితి అలానే చెప్పేసి, ముందు విద్యాదానం అన్ని దానాల కంటే గొప్పది. బీద ప్రజలు, వారిలో ముఖ్యంగా స్త్రీ సభలో కాబట్టి కథోలిక క్రైస్తవ బిడ్డలకి ప్రాధాన్యం కల్పిస్తూ మొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ చేపట్టడం అనేది దీని కొరకి. దానికి తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరం ప్రియులారా. Therefore, on behalf of this August gathering, once again, I express and extend our hearty congratulations, prayerful wishes, and also solidarity to Most Reverend Galibali, Bishop of Guntur, and also chairperson of this. He needs our great appreciation. Please give him a big clap. మనందరి యొక్క అభిమానాన్ని, కృతజ్ఞతలని, ప్రేమభావాన్ని, ఆదరభావాన్ని తెలియచేస్తూ దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు, మరీ తల్లి ఆశీస్సులు ఈ కళాశాల మీద దండిగా మెండుగా ఉండాలని చెప్పేసి, రానున్న కాలంలో
వందల వేల మంది కథోలిక క్రైస్తవ అందరి విద్యార్థుల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుతూ ఇక ముగిస్తూ ఉన్నాను. Please join your hands to express our gratitude. Thank you, my Lord, for your precious greetings and message. I humbly request Mr. N. Nageshwar Garu, President of Quiz Educational Institutions, to greet the audience on this occasion. Let's invite Nageshwar Garu with big sound of applause. ముందుగా సభకు నమస్కారము. ఈరోజు ప్లాటినం జూబిలీ ఇయర్ ఆఫ్ డయాసిస్ ఆఫ్ గుంటూరు. అదే అకేషన్లో వారు స్పాన్సర్ చేసినటువంటి యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక చక్కని నూతన భవనాన్ని నిర్మించుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి ఈ పండుగ రోజున విచ్చేసినటువంటి అతిథులు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, మన ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అలాగే మన కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాకినాడ, జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ తులసిరామ్ దాస్ గారు, అలాగే గెస్ట్స్ ఆఫ్ ఆనర్ వరుసగా తుమ్మా బాబు గారు, గోవింద జోలి గారు, మోసెస్ దూరబోయిన ప్రకాశం గారు, ఉడుమల బాల గారు, పులిమల జయరావు గారు, అలాగే స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి వెంకటరమణ గారు ఫ్రమ్ హెచ్ఆర్ సింఫనీ సాఫ్ట్వేర్ హైదరాబాద్, చైతన్య గారు హెడ్ హ్యూమన్ రిసోర్సెస్ నెక్స్టల్ హైదరాబాద్, అలాగే కృష్ణమూర్తి గారు సౌత్ రీజనల్ మేనేజర్ హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్, అలాగే కళాశాల చైర్మన్ మోస్ట్ డాక్టర్ గాలి బాలి గారు, అలాగే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ది కాలేజ్ అండ్ ప్రిన్సిపల్, అలాగే అధ్యాపకేతర బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఎక్కువ టైం తీసుకోవడానికి పెద్దలు ఉన్నారు చాలామంది, వారు ఇచ్చేటువంటి సలహాలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా కొద్ది టైమే తీసుకుంటాను. ఈ డయాసిస్ సొసైటీ కానీ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పర్టికులర్లీ మనకి గుంటూరు జిల్లాలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. వారు ఒక నిస్వార్థ సేవ చేయడానికి అవతరించినటువంటి దేవుళ్ళు ఈ ఫాదర్స్, ఈ సొసైటీ. ఎందుకంటే వీటన్నిటితో నాకు చాలా చక్కని అనుబంధం ఉంది. ఎక్కడన్నా స్వార్థం ఉండవచ్చు, మిగిలిన ఇప్పుడు కాలేజెస్ నడుస్తున్నాయంటే ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, ఏదో ఒక రకమైన స్వార్థం ఉంటుంది. అది వ్యాపార రీత్యా కావచ్చు, లేదా పేరు ఏదో గొప్పతనం కోసం కావచ్చు, లేదా రాజకీయంగా ఏదో కొంత పలుకుబడి ఉంటే, విద్యా సంస్థలు ఉంటే కొంత పలుకుబడి ఉంటుందనేది కావచ్చు. ఇక్కడ ఒక నిస్వార్థమైనటువంటి సేవకే అంకితమైనటువంటి జీవులు. సో ఇటువంటి టేకప్ చేసినటువంటిది ఏది కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. విద్యారంగం, వైద్యరంగం, నాకు తెలిసినంతట్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా స్కూల్స్, పర్టికులర్లీ ఇది గుంటూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామాలైనటువంటి చిన్న చిన్న సెంటర్స్, ఫిక్కారల సెంటర్స్లో కూడా చక్కని స్కూల్స్ని 50 ఏళ్ల క్రితమే స్థాపించి ఎక్కడ ఎడ్యుకేషన్ వెనుకబడినదో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమము ఈ ఫాదర్స్ అండ్ సిస్టర్స్ చేస్తున్నటువంటి మహత్ కార్యానికి మరొకసారి జోహార్లు అనిపిస్తాం. అలాగే నిస్వార్థ సేవ కాబట్టి, ఇక్కడ కరప్షన్కి తాగలేదు కాబట్టి, వారికి ఏ రకమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి, వారు స్థాపించినటువంటి ఏ రంగమైన, విద్యారంగమైన, వైద్య రంగమైన పురోభివృద్ధి చెందుతుంది. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ మెడికల్ అసిస్టెన్స్ సమాజానికి అందించడమే వాళ్ళ ధ్యేయం, వేరే ధ్యేయం లేదు. కాబట్టి వాటికి వేరే ఇబ్బందులు ఏమీ ఉండవు, దైవకృప ఉంటుంది, ప్రజల అనురాగం
మార్గం ఉంటుంది, ప్రజల యొక్క సహకారం కూడా ఉంటుంది. ఈ వ్యవస్థలు దినదినం పురోగతి చెందాలని ఈ విద్యా సంస్థ చక్కగా, ఇంకా ఏంటంటే ఒక క్రిస్టియానిటీ సంస్థ కింద నిస్వార్థ సేవ చేసేటువంటి వ్యక్తుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఏ విద్యా సంస్థ అయినా క్రమశిక్షణకి మారిపోయారు. ఒక విద్యార్థి దశ నుంచి చూసుకుంటే ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చదివినప్పుడు ఏ విద్యార్థి అయినా పట్టుదల, క్రమశిక్షణ, ఒక హార్డ్ వర్క్ చేసేటువంటి ఒక మనస్తత్వంతో పైకి వస్తాడు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఈ క్రమశిక్షణ మిగిలిన విద్యా సంస్థలో ఉండదంటే ఉండదని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో పైకి వస్తాడు, దానిలో డౌట్ ఏమీ లేదని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. సో అటువంటి ఈ విద్యా సంస్థలు, ఈ సమాజ సేవైనటువంటి వీరు టేకప్ చేసిన ప్రతి కార్యక్రమానికి, ఈ పత్రికని, ఈ విద్యా సంస్థకి, ఈ చక్కని బిల్డింగ్ని అధునాతన సదుపాయాలతోటి ఏర్పరచుకుని ఈరోజు ఒక పండుగ దినంలాగా మీరంతా ఆనందంగా జరుపుకున్న సందర్భంగా మీకు అందరికీ అభినందనలు, అలాగే శుభాశీస్సులు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మీరు అనేకం చేయాలని, మీ విద్యా సంస్థకు ఏ రకమైన డోకా ఉండదు కాబట్టి విద్యార్థులకు కూడా భరోసా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వార్థం లేదు కాబట్టి ఏ రకమైనటువంటి రూపాయి ఈ ఇన్స్టిట్యూషన్ మీద వచ్చినా, ఏ సమాజ సేవకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఈ వ్యవస్థకి డొనేట్ చేసినా అదంతా కూడా సక్రమమైన మార్గంలో ఈ విద్యాభివృద్ధికి, మీకు ల్యాబ్లే కాదు, ఇన్స్ట్రుమెంట్సే కాదు, లైబ్రరీ కాదు, ఇవన్నీ సమకూర్చడానికి, బిల్డింగ్లు కట్టడానికి, మీకు సదుపాయాలు చేయడానికి ఖర్చు చేసేటువంటి ఒక సమాజం కాబట్టి మీకు ఏ రకమైన భరోసా, డౌట్ లేకుండా ఇది వృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను 63లో ఇలాంటి విద్యా సంస్థలోనే చదువుకున్నాను. ది సో కాల్డ్ ఏ టైంకి చదువుకోవాలి, ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, అండ్ రెగ్యులారిటీ ఇన్ ది క్లాస్ వర్క్, చాలా చక్కని రెగ్యులారిటీ. వీక్ అంటే వీక్, ఆ వీక్లో చెప్పింది ఆ వీక్ పేసి నమ్మే వ్యక్తిగా నేను చెప్తున్నాను. అంతేకాదు తల్లిదండ్రులన్నా మనల్ని చూడడానికి వస్తారో రారో నాకు తెలియదు, కానీ మేము చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే ప్రతి సంవత్సరము మాకు సంబంధించినటువంటి లెలా కాలేజీ ఫాదర్స్ తప్పనిసరిగా ఒక్కసారైనా కాలేజీని విజిట్ చేసి వాళ్ళ అల్యూమిని, ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ముచ్చటించుకొని కార్యక్రమాలను తెలుసుకొని మా విద్యార్థులు పలాని పొజిషన్స్లో ఉన్నారని సగర్వంగా తల్లిదండ్రులు ఎలా అయితే ఫీల్ అవుతారో వారు కూడా అలాగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అందువల్ల మీరంతా కూడా అదృష్టవంతమైన కింద ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాటికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా మన అందరి తరఫున, మీ విద్యా సంస్థ తరఫున కూడా వారిని రిక్వెస్ట్ చేసేది, రాబోయేటువంటి కౌన్సిలింగ్లో పోయిన సంవత్సరం జరిగినటువంటి కొన్ని లోపాలు, సంఘంలో జరిగినటువంటి ఒక దురాచారము, ఈ బ్రోకర్ల వ్యవస్థ అనేక రకాలుగా ఏదో ఏర్పరిచి ఈ సమాజాన్ని కొంచెం తప్పునడక నడిపించారు. అది రాకుండా నడిపితే అన్ని విద్యా సంస్థలకి ఒక మంచి సాంప్రదాయమైన ఉంటుంది. ఒక ఏ కాలేజీ కోరుకున్నాడో, ఏ కోర్సు కోరుకున్నాడో వరుస క్రమంలో అదే వచ్చేటట్లు చేయడం అనేటువంటిది గవర్నమెంట్ తాలూకు బాధ్యత కూడా ఉంది. అలాగే విద్యా సంస్థలకు అది ఒక ప్రామాణికమవుతుంది, ఒక మంచి విధానం అవుతుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ మనకి స్పెషల్ గెస్ట్గా కూడా కంపెనీస్కి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా వచ్చున్నారు. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలి. ఇవాళ మనకి యూనివర్సిటీ కరికులము ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉండేటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చేసింది. అటు కరికులం యాజ్ పర్ ది యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నిర్ణయించినటువంటి సిలబస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెవీ. మనకున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న I'm honored to invite Mr. K. Venkataramana Garu, Head of Human Resources, Symphony Software, Hyderabad, to greet the assembly. Put your hands together to invite him. Very good evening to one and all. I would like to thank the management for inviting me for this occasion, and it's a remarkable day for me to be present here. My name is Venkataramana Kuruhuri. I did my post-graduation from Nagarjuna University, Guntur in 1990, and I have around 23 years of experience in core HR and work for multinational companies in IT at Hyderabad.
My father is a retired professor from Usmania University. His name is K. Sitarama Swami, and he has got around 50 years of experience in teaching, and he went all over the globe. And he is my role model. I took his blessings, and I have interviewed, as of now, around 1 lakh people, out of them 50,000 freshers. I have conducted around 100 campus drives, on campus and off campus, in Andhra Pradesh and across Andhra Pradesh and also in neighbor states. I would like to share my experience and knowledge with you all, because today, this is the day I would like to share to the students as well as the parents and the institutional people who are sitting here. We HR professionals and industry standards and experts are basically looking for talent people. What I mean to say that the student who is sitting here is a potential talent resources for us. And we know that these resources are potential resources where we need to groom them, train them, and mentor them according to our requirements. So I started these programs since 2003 and started for the rural students across Andhra Pradesh with my ambition and training these students on career development programs. As of now, around 10,000 students have been trained and groomed, and they're working in multinational companies across India. We know that we should be proud that we are Indians, we are highly populated, and we have plenty of human resources, and these resources are the students who are the today's trainees or tomorrow's professionals and future leaders. So what I expect from you guys is that as an HR person, we are basically looking into 3 things, okay? One is your attitude, the other one is the commitment, and the third one is the trust. We're not bothered about your academic percentage because there is a process to find the good people, and we are more concerned, if I interview the candidate, we the HR people are more concerned about your attitude. Attitude is that everything that should fit into our work environment and work culture. The other thing is that commitment. Whatever commitment you're going to give to the organization, please stick to that commitment. We expect you guys to be with us for minimum 2 years. I would like to share to the parents who are sitting here, please don't take it into your hearts, please take it into your minds. Please do not force your child, okay, and tell him that, okay, fine, .NET technology is booming up, go Hyderabad and learn .NET technologies and look for opportunities in .NET technologies. Please leave the career to the student itself. The student is the best judge for his career. So please do not force your child and impose him and tell him that this is the best technologies and this is the best company you have to work. Never and ever tell that our neighbor's son is working in Cognizant, Wipro, Infosys or Deloitte. So please wait for those opportunities and do not look for small companies or growing companies. That will not work for you people. So my sincere advice is that there should be a support from the parents and blessings from the parents that please leave the career opportunity and career planning to your child, because they know in which area they can develop and they can improve and they can build their professional career in this life. So my sincere request is to the parents, and my sincere request to the students is that institution is giving lot of facilities to the students to improve. We are looking for the people who are having a good attitude, because it is our responsibility to train on the basic skills what is required for the organization and for the clients. So please see that your attitude is good. At a scale of 1 to 5, I'm telling you openly, we look at least a person should have minimum 3 at a scale of 5. If it is below 3, he is not qualified at all. So you are the brand ambassador for the organization, okay? You are the brand ambassador from the college when you join the organization as a trainee or a fresher, because you will be identified as a universal college student.
for at least for 1 year. After 1 year, based on your performance, you will be identified as an individual person. He is so-and-so person. So you are the brand ambassador of the college. Try to keep it up that, and please see that you are proved in all skills. Today is a competitive world. Jobs are very few, and you need to compete with each other. Own brethren, this gathering, and it's a remarkable day for me. And thanks a lot, and bless you. Books and evaluating the answer books, the students are really forced to now study. Unlike earlier, where they used to write the examination and all the answer books are to be evaluated by the students, by the examiners in a bunch. And of course, sometimes it may, the evaluation may be good and sometimes it may not be good. Whereas the present system which he has now implemented will justify each and every student whatever that he has written in the examination. It is really going to evaluate the answer books of each and every student in a systematic way. So now the students are really forced to study. Earlier, of course, the things were not very systematic. The students were not really keen on pursuing their education systematically. Now, because of the system that he has really introduced, will definitely go a long way in enriching the quality of education. Once again, I compliment Tulsi Ram Das Garu for implementing such a nice system in JNTU College of Engineering in JNTU Kakinada. In fact, we have advised Hyderabad, JNTU Hyderabad as well as JNTU Anantapur also for implementing a similar system in their examination reforms. And another thing, the case of admissions, Nageswara Garu had made a mention about it. Last year, the admissions time, several things have happened. Happened not for good, happened for... Respected elders and my dear friends, very good evening to one and all. Frankly speaking, today being here as part of the celebrations, I can say only two things. I am humbled and I am honored. Thank you very much. One thing, a senior HR person has stated, I would like to tell about very few things about how the industry is. All the students who has chosen a college like this, maybe any rural college, not to worry about whatever about whether you guys are actually graduating from a rural college or an urban college. Now the companies actually got the complete impression about the information. It's not about hiring the guy from the best college. Now the complete funda is hiring the best guy from any college. It can be any college. And frankly speaking, whatever the number of opportunities we have in the market, with respect to the number of students apply, if a student really plan well, hard work will not be sufficient. Hard work with a smart work and then plan well, getting a job is not a big deal. And my one line to all the final year students, do not think that practicing attitude part, the Balaguru Swami, whatever that R.S. Agarwal, and group discussions, and maybe a small professional, not only about the percentage wise, it's about your behavior, attitude, personality and everything. To attain this, only one thing is respect your parents, respect your teachers and respect your study. As long as you study for any organization or any school or work for any company, be the best brand ambassador for the college, and that will actually lead you all success to you, and that will definitely help you a lot. And frankly speaking, being honored like this, I would like to tell the principal sir, to the principal sir, I am open to come down again to this college and meet the BTech guys to kind of do some kind of a career development on my passion, I can say. I do visit only villages, the college is a rural background, to kind of help out the BTech guys and kind of try to build the gap between the industry and the academics. You guys can call me anytime.
I am definitely happy to come again to this college and educate the students. And with this, I thank once again the management for giving this opportunity. I wish you all the best to the college. Good evening to distinguished chief guests and other dignitaries in the dais, and good evening to one and all. I am very proud to be a part of this inaugural function of this building. On behalf of HCL, we wish the college management and the college students to be a grand success. I want to like to tell you about the HCL. Like HCL is a 6.5 billion enterprises company which consists of two divisions. One is Technologies, another one is Infosystems Limited. In HCL Technologies, we mainly concentrate on the software development side, and in Infosystems side, we will be concentrating on the hardware and networking side. And I would like to tell you that I am from HCL Learning Limited, where we used to give a center of excellence for the colleges and training and placements for the students. And also, I would like to tell you, like, we have signed an MOU with this particular college, HCL Infosystems Limited, for the placements. And also, in this dais, from behalf of HCL Infosystems Limited, we are committing that 5 placement opportunities will be given to each and every student in these happy occasions. I now have the privilege of inviting our dear chairman, His Excellency, Most Reverend Dr. Galibali Garu, to felicitate the dignitaries on the dais. First and foremost, the founder and the chairman, with honor, the Honorable Chief Guest, Professor N. Venugopal Reddy Garu, Chairman of Andhra Pradesh State Council of Higher Education. Together. The distinguished guest, Dr. G. Tulsirandas Garu, Vice Chancellor JNTU Kakinada. The guests of honor today, Most Reverend Dr. Tumala, the Archbishop of Hyderabad. The Bishop of Nalgonda Now I like to invite Most Reverend Dr. Moses Garavani Prakasham Garu, Bishop of Nellore. Now I invite Most Reverend Dr. P. Jaya Garu, Bishop of Elluri. To the special guest of the day, honoring Mr. M. Nageshwar Rao Garu, President of this educational institution.
Venkataramana Garu, Head of Human Resources, Symphony Software, Hyderabad. Mr. B. Chaitanya Garu, Head of Human Resources, NetExcel Limited, Hyderabad. Mr. Krishnamurthy Garu, South Regional Manager, HCL Infosystems Limited. Reverend Fatima Mareddy Garu, the parish priest of Stambalagura. Assistant Director of Universal College of Engineering and Technology. Chinnapreddy Garu, the engineer. Thank you everyone. May I request all the dignitaries on the dais to be seated in the gallery for the dance program. Please, sir. I request the student to escort them. For dance program, Nritya Natakam, the NOC College Dance Team will amuse the audience with a lovely performance. Thank you. May I request the MBA students to take the seats after the vote of thanks. సంస్కృతి సంప్రదాయ సదాచార సువర్ణ సీమా ఈ సురభి కవనము కాంక్షించిన కొండవీటి రెడ్డి రాజులా క్షేత్రము ఈ కళ్యాణి క్షేత్రము ఈ కళ్యాణి పౌరుషాగ్ని రగిలించిన పలనాటి రాజుల రత్నగర్భ ఈ పృథివీ పౌరుషాగ్ని రగిలించిన పలనాటి రాజుల రత్నగర్భ ఈ పృథివీ విజయనగర నృపతులకు వైదుష్యులనందించిన వదాన్య సీమ ఈ వసుంధర మహిమాన్విత మదర్ తెరిసా మమత పంచిన మహీమేదిని
75 వసంతాల మేత్రాసన చరిత కల్గిన పుణ్యభూమి పుడమి 75 వసంతాల మేత్రాసన చరిత కల్గిన పుణ్యభూమి పుడమి పుణ్యభూమి పుడమి పుణ్యభూమి పుడమి సంస్కృతి సంప్రదాయ సదాచార సువర్ణ సీమా ఈ సురభి కవనము కాంక్షించిన కొండవీటి రెడ్డి రాజులా క్షేత్రము ఈ కళ్యాణి క్షేత్రము ఈ కళ్యాణి శ్రీమంతుల సదనమందు పొతకమూరి ప్రవరునిగా ప్రభవించిన తోమాసు అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే గుంటూరు మేత్రాసన ప్రథమ పీఠాధిపతిగా అర్ధశత దేవళములు అనంతునికి నిర్మించి గుంటూరు మేత్రాసన ప్రథమ పీఠాధిపతిగా అర్ధశత దేవళములు అనంతునికి నిర్మించి అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే భవనము గడు రమ్యముగా కట్టించి అగ్రపీఠాధిపతిగా బెంగుళూరు చేరినాడు అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే తిరుసభ తోటమాలిగా తనువును చాలించినాడు తన తనువును చాలించినాడు అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే అలెల్లెలే అలెల్లెలే అలెల్లెలెలే Haileso, 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 haileso.
తృతీయ పీఠాధిపతి తాను గుండ్ల బాలశౌరి 6 మాసములకే అమరపురికి చేరుకోగా హైలెస్సో 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 తృతీయ పీఠాధిపతి తాను గుండ్ల బాలశౌరి 6 మాసములకే అమరపురికి చేరుకోగా హైలెస్సో 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 కాగితపు మర్యాదాసు గుంటూరు పీఠమధిష్ఠించి కాగితపు మర్యాదాసు గుంటూరు పీఠమధిష్ఠించి 6 వత్సరములు అర్కజునిలా భాసిల్లి ఓ హైలెస్సో 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 సునిశిత పరిశీలనతో శ్రీ సభకు వన్నె తెచ్చి సునిశిత పరిశీలనతో శ్రీ సభకు వన్నె తెచ్చి విజ్ఞానవంతునిగా ఖ్యాతికెక్కి విజ్ఞానవంతునిగా ఖ్యాతికెక్కి విశాఖ పీఠం పయనమయ్యే హైలెస్సో 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 నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతును మాకు నీవే సహాయంబులే నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతును మాకు నీవే సహాయంబులే దరి చేరంగలేమైతివి దరి చేరంగలేమైతివి ధర్మ మార్గంబు గణమైతివి ధర్మ మార్గంబు గణమైతివి సాధనతోనే వేదనతోనే సాధనతోనే వేదనతోనే కుములుటే కుందుటే న్యాయమా కుములుటే కుందుటే న్యాయమా ప్రభు నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతును మాకు నీవే సహాయంబులే మాకు నీవే సహాయంబులే మాకు నీవే సహాయంబులే సోదర సోదరి ఆప్తుల్లారా తందాన తందాన తందన సాధ్వి మాతలో తల్లుల్లారా తందాన తందాన తందన తంబుర కథను చెప్పెద వినుడి తందాన తందాన తందన గుంటూరు పీఠం చరితను వినుడి తందాన తందాన తందన తరికిట జంతరిత అవునవును 75 వసంతాలలో అడుగుపెట్టిన మన మేత్రాసన చరితం గురించి తెలుసుకుందాం పదా. 3 దశాబ్దములుగా ముదమారగ సేవ చేయు 3 దశాబ్దములుగా ముదమారగ సేవ చేయు నేటి పీఠాధిపతి పాటి బండపురము వాడు నేటి పీఠాధిపతి పాటి బండపురము వాడు గాలి వంశవర్ధనునిగా బాలిగారు ఉద్భవించే గాలి వంశవర్ధనునిగా బాలిగారు ఉద్భవించే విదేశాలలో విజ్ఞునిగా వేద విద్యను అభ్యసించి విదేశీ అష్టభాషలు అనర్గళముగా భాషించుతూ గురువుగా ఖ్యాతికెక్కి పీఠాధిపతిగా వన్నె తెచ్చి గురువుగా ఖ్యాతికెక్కి పీఠాధిపతిగా వన్నె తెచ్చి గుంటూరు పీఠానికి కీర్తి ఎంతో తీసుకొచ్చే గుంటూరు పీఠానికి కీర్తి ఎంతో తీసుకొచ్చే గురువుల మఠవాసుల అధిపతిగా కొనసాగుతూ ఆసియా పీఠాధిపతుల వేదాంత సంఘ సభ్యునిగా కార్యాలెన్నో కర్షకునిగా అనునిత్యం శ్రమిస్తూ వేద విద్వత్తుతో వేద విద్వత్తుతో విరాజిల్లు వినయశీలుడు వేద విద్వ
పదవులన్నీ రాష్ట్ర, దేశీయ, విదేశాలకు సంబంధించినవి. ఓహో అలాగా. ఇంతకు ఎవరు? ఇంకెవరు, గుంటూరు పీఠాధిపతి అయిన మన గాలి బాలిగారు. ఓహో అంతటి విద్వత్తు కలిగిన వాడన్నమాట. మరేమనుకున్నారు? అబ్బో అబ్బో అబ్బో. ఇంతకు ఆయనలా మీరు ఉండాలంటే మేము ఏం చేయాలి? మంచిని మనసులో తలచి వంచన వారించి మీరు పిండవారికి ప్రేమ చూపి కన్నవారి అసలు నిలిపి కష్టాలు ఓర్పుతో గెలిచి దైవాన్ని సతతము తలచి సాటి వారికి సాయం మొసగి చేరాలి సుఖగమ్య పదము. ఓ ఎల్లారా ఓ మలారా అందరూ వందనాలందండి కరిగిట జంతరిథా. యువత యువత యువ 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 యువత 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 యువ 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 యువత అన్ని రంగాలలో సువర్ణముగా శోభిల్లగా అన్ని రంగాలలో సువర్ణముగా శోభిల్లగా వృత్తి విద్యా కోర్సులతో ఉచిత విద్య అందించుతూ వృత్తి విద్యా కోర్సులతో ఉచిత విద్య అందించుతూ ఎయిడ్స్ రోగ బాధితులకు రక్షణగా తానుంటూ ఎయిడ్స్ రోగ బాధితులకు రక్షణగా తానుంటూ భక్తులకై 2 శతాధిక దేవాలయములు సృజించే భక్తులకై 2 శతాధిక దేవాలయములు సృజించే యువత యువత
యువ 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 యువత 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 యువ 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 యువత అన్ని రంగాలలో సువర్ణముగా శోభిల్లగా యువత యువత యువ 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 యువత 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 యువ 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 యువత దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే మహిళాభ్యున్నతికై మండలులు స్థాపించి అభివృద్ధి పథకాలు అమల చింత చేరుస్తూ